హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రంజాన్ ఫుల్ డే వ్లాగ్ ఫ్రెండ్స్. మన రంజాన్ ఫెస్టివల్ అయింది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీకు ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ ఆ రోజు నేను ఇక్కడ ఏమేమి రెసిపీస్ చేశాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫుల్గా వీడియో చూసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సగ్గుబియ్యం పాయసం అంటారు కదా ఫ్రెండ్స్. అది దానికి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ కొద్దిగా కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను ఫ్రై చేసుకుని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని నాకు తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదే చల్లారాక మనం మిల్క్ కలుపుకుంటాము అంతే ఫ్రెండ్స్. చూడండి, అంత క్వాంటిటీ ఎందుకు చేశానంటే నేను ఇక్కడ చూడండి ఇట్లా బాక్సెస్లో పాయసం అందరికీ ఇక్కడ నైబర్స్ అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాము, అందరికీ పనిచేసాము ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు స్పెషల్ రెసిపీస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మనం ఏ పండుగైనా వచ్చిందే కానీ చికెన్ బిర్యానీ రెసిపీ చేసుకుంటాము అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. నార్మల్ బిర్యానీ ఫ్రెండ్స్, ఇది దమ్ బిర్యానీ కాదు, నార్మల్ బిర్యానీ. దానికి కాంబినేషన్గా నేను ఇక్కడ భాజీ గోంగూర కూర అంటాము కదా ఫ్రెండ్స్, దానికి బిర్యానీకి కాంబినేషన్గా ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే. అండ్ దాల్చా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ మీకు పలావ్ దాల్చా రెసిపీ నేను షేర్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రైతా కూడా చేశాను. ఆ వీడియో క్లిప్ అనేది నాకు మిస్ అయింది. చికెన్ బిర్యానీ, భాజీ అండ్ రైతా అంతే ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకున్నాము లంచ్ అనేది. అంటే పాయసం స్వీట్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ అంతే. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్లో బటర్ స్కాచ్ ఇష్టమా, లేదంటే వెనీలా, చాక్లెట్స్, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా. దాంట్లో మీకేంటి, సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, మీకేంటి ఇష్టం ఐస్ క్రీమ్స్లో? నాకైతే బటర్ స్కాచ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్. అండ్ చాక్లెట్ కూడా ఇష్టం. ఇవి రెండు నా ఫేవరెట్ అసలు. నేనైతే ఈ ఐస్ క్రీమ్తో ఈవినింగ్ అయిపోయింది. ఐస్ క్రీమ్తో బిర్యానీ తిన్నాం కదా ఫ్రెండ్స్. మధ్యాహ్నం వచ్చేసి లంచ్లోకి, ఈవినింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ తినేసాము. సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఏదైనా మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి. మీరు కూడా చల్లటివి తీసుకోండి, ఎక్కువగా ప్రిఫర్ చేయండి చల్లటివి. లెమన్ వాటర్ లేదంటే ఐస్ క్రీమ్స్ అలా అని ఎక్కువ తీసుకోకండి, చాలా తక్కువ క్వాంటిటీ, ఎప్పుడో ఒకసారి అంతే ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే మా పిల్లలు వచ్చేసి ఇలా చాక్లెట్తో ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు వచ్చేసి. చూడండి, వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఫ్రెండ్స్. ఏది చిన్నదైనా కానీ పిల్లలకి చాలా హ్యాపీగా ఇస్తుంది కదా ఫ్రెండ్స్. అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, వాళ్ళు స్వీట్ మెమరీస్ ఇవి అన్నీ ఇవి వాళ్ళకి చూడండి. దాన్ని ఓపెన్ చేస్తారంటే ఎంత హ్యాపీనెస్. ఆ చాక్లెట్ నేను ఓపెన్ చేస్తానంటే పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? మీ పిల్లలు చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతారా? చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఉగాది కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చూడండి, ఆల్మోస్ట్ అందరూ బాగానే హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటా. మేము కూడా రంజాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకి సిటీస్లో అంతగా ఫెస్టివల్స్ అంతా బాగుండవు కదా ఫ్రెండ్స్. నార్మల్ సింపుల్గా అయిపోతాయి అంతే. ఇక్కడ ఊళ్ళలో అయితే చాలా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రెష్ వారి సిగ్నేచర్ వాళ్ళది సీడ్స్ ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొన్న మా వారు తెప్పించారు. ఇది జెప్టోలో ఆర్డర్ పెడితే వచ్చింది. మొత్తం సీడ్స్ కలిపి ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది సీడ్స్ మొత్తం మిక్స్ చేసి మనకి ఇలా సర్వ్ చేస్తున్నారు. చూడండి, సారీ, ఇలా మొత్తం మనకి ప్యాక్ చేసి పంపిస్తున్నారు. చూడండి, ఇలా సీడ్స్ మొత్తం పచ్చివే తినొచ్చు, లేదంటే నానబెట్టుకొని కూడా తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా దీంట్లో, అవి హెయిర్కి చాలా మంచిది. నువ్వులు ఉన్నాయి, పనస గింజలు ఉన్నాయి, ఇంకా చాలా సీడ్స్ ఉన్నాయి దీంట్లో. చూడండి, ఇవి మీరు నానబెట్టినా తీసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్ డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీంతో నేను నెక్స్ట్ ఇంకో రెసిపీ మీకు షేర్ చేస్తాను. ఇది నెక్స్ట్ వ్లాగ్లో మీకు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసేయండి. ఈ సీడ్స్ చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 65 పడింది అనుకుంటా అంతే. కానీ ఇవి కొన్నే వచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే. ఇవి కొన్ని వాటికి మనకు 65 రూపీస్ ఫ్రెండ్స్ అంతే. ఇవి సిగ్నేచర్ వాళ్ళది 65 రూపీస్, 50 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఇది బాడీ డిహైడ్రేటెడ్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అయితే మనకి. ఇదే ప్యాకింగ్ అయితే మనకి ఇలా వచ్చింది అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎంత పండగైనా ఏమైనా కానీ పిల్లలతో మాత్రం ఈవినింగ్ అయిందంటే చాలు ఇలా పిల్లల ఆటలు మాత్రం ఆడాల్సిందే. వాళ్ళని అందరూ వచ్చి ఆడుకుంటున్నారు.
వాళ్ళకు కూడా స్వీట్ వేసిచ్చాను. అందరూ ఎంజాయ్ చేశారు. తిన్నాక ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారు వాళ్ళందరూ. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ బ్లాగ్ నచ్చిందా? ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ నా గోరింటాకు మెహందీ చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, ఇది మొత్తం మీరు లైక్ చేసి షేర్ చేసి, అండ్ నా అవుట్ఫిట్ అనేది లాస్ట్లో షేర్ చేస్తాను. చూసేయండి ఎలా వచ్చిందో అనేది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.